బాపట్ల, ఒంగోలు, నెల్లూరులలో పుట్టినానని అన్నారు. మీకు మామూలుగానే కామన్ సెన్స్ ఉండదు. మీకు బాపట్లలో ఆయన పుట్టారు, నెల్లూరులో పెరిగారు. వాళ్ళ తండ్రి ఉద్యోగ రీత్యా రకరకాల ఊర్లు మారడం వల్ల ఈ ప్రతి ఊర్లో నాకు అనుబంధం ఉందనే విషయాన్ని చెప్పిన. మీకు ఏది ఎక్కదు. నెక్స్ట్ విషయం ఇంకోటి బాప్తిసం తీసుకున్నాను, మరి మళ్ళా వచ్చి సనాతన ధర్మం. ఇప్పుడు బాప్తిసం ఆయన చిన్నతనంలో తన ఫ్రెండ్ తీసుకెళ్లి తీయించాడు బాప్తిసం అని చెప్పాడు. ఈ రోజు ఆయన హిందూగానే ఉన్నారు. తెలియకుండా కొన్నిసార్లు ఫ్రెండ్స్ ద్వారా వెళ్ళినప్పుడు బాప్తిజ్ అయినా అన్నారు. దాంట్లో పెద్ద ఎత్తుక్కొని లాక్కొని పిక్కునేది ఏమి ఉండదు. రెండోది వచ్చేసి ఇందాక పీడిఎస్ రైస్ పట్టుకున్నారు అన్నాడు. పీడిఎస్ రైస్ పట్టుకుంటే మంచిదే కదా, అందులో తప్పేం లేదు కదా. తర్వాత ఇందాక బాలకోట సార్ కూడా ఒక మాట అన్నారు, కలిసి రావచ్చు కదా అందరూ, ఎందుకు వేరువేరుగా వచ్చారని. నిన్న ఆయన కర్నూలుకి వెళ్లాల్సింది. నిన్న ఆయన కర్నూలు పర్యటన ఉంది. కర్నూలు పర్యటన క్యాన్సిల్ చేసుకొని కార్లతో సమీక్ష చేసుకొని ఆయన 3 గంటల ఫ్లైట్ కు బయలుదేరి వచ్చారు. కానీ చంద్రబాబు గారు ఇమీడియట్ గా అన్ని ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకొని ఆయన 11 గంటలకే వచ్చేసారు. అక్కడ 2 పర్యటనలు వేరువేరుగా జరిగాయి. కలిసి రావాలా, వేరువేరుగా రావాలా, వాళ్ళకున్న అత్యున్నత స్థాయిలో 2వ హైయెస్ట్ పొజిషన్ లో ఉన్న ఉప ముఖ్యమంత్రిగా ఆయనకు ప్రీ డిఫైన్డ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. చంద్రబాబు గారికి, సీఎం గారికి కూడా ప్రీ డిఫైన్డ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అన్ని క్యాన్సిల్ చేసుకొని రివ్యూ చేసుకొని వెంటనే రావడం జరిగింది. అందరూ కలిసి రాలేదు. ఇంకా నయం, జగన్ గారితో కలిసి రాలేదా అన్నారు. అనలేదు. ఎట్నో జగన్ గారితో ఒకే ఫ్లైట్ లో కలిసి రాలేదు, ఎందుకు రాలేదు అని అడగలేదు. కొన్ని క్వశ్చన్లకు అసలు కామన్ సెన్స్ కలిగిన జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిలో ఇంకా ప్రజల్లోకి వస్తున్నట్టేనా? ఖచ్చితంగా ఫిబ్రవరి నుంచి ప్రజల్లోకి ఆయన వస్తున్నారు. ఫిబ్రవరి నుంచి ప్రజల్లోకి వచ్చి చప్పట్లు కొట్టుకోవడం, శవరాజకీయాలు అధికారం లేనప్పుడు మీరు చంద్రబాబు నాయుడికి మీరు కొట్టింది చెడుతలు వాయించడమే. 30 సీట్లు పోటీ చేస్తాం, 21 సీట్లు 21 సీట్లు తీసుకున్నారు. 21 సీట్లు తీసుకున్నారు. 6 మంది 7 మంది ఊదారు. చంద్రబాబు నాయుడు కదా, వారసత్వ రాజకీయాలు చేయమని చెప్తూ అది మీ రాజకీయం, అది మేము వారసత్వ రాజకీయాలు చేసినాము. అందుకే 11